భగవద్గీత 13th చాప్టర్ క్షేత్రజ్ఞ విభాగ యోగంలో సెకండ్ శ్లోక. అర్జునుడు అడిగిన దానికి కృష్ణుడిలా చెప్తున్నాడు. శ్రీ భగవానువాచ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహు క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. అర్జున్ సమాధానం ఏదైతే ప్రశ్నలు అడిగాడో క్షేత్రజ్ఞ అలాగే క్షేత్రము అంటే ఏమిటి ఇవన్నీ అడిగాడు. అందుకే ఇప్పుడు సమాధానంగా ఇక్కడ చెప్తున్నాడు. ఇదం శరీరం, ఇదం అంటే ఇది, ఈ శరీరం, శరీరం అంటే మనకు కనిపించే ఈ భౌతికమైన శరీరం. కౌంతేయ అంటే కుంతి యొక్క పుత్రుడ అర్జున. క్షేత్రమిత్యభిధీయతే, క్షేత్రం ఇది అభిధీయతే, క్షేత్రము ఈ శరీరము, క్షేత్రము ఈ శరీరము అని చెప్పబడినది. ఈ విధంగా ఏతద్యో వేత్తితం, ఏతద్యో అంటే ఈ క్షేత్రం గురించి, వేత్తి తెలుసుకున్నవాడు, తం ప్రాహుః ఆ వ్యక్తి, క్షేత్రజ్ఞః ఇతి తద్విదః అంటే ఈ శరీరమేమో క్షేత్రమైంది, ఆ క్షేత్రం గురించి బాగా తెలుసుకున్నవాడు, ఆ తత్వాన్ని తెలుసుకున్నవాడు క్షేత్రజ్ఞుడు, ఆ క్షేత్రం గురించి తెలిసినవాడు. ఈ విధంగా సత్యాన్ని స్పష్టంగా తెలుసుకున్నవారు. క్షేత్రం అందరికీ ఉంది, కానీ ఆ క్షేత్రం గురించి చాలా చక్కగా తెలుసుకున్నవాడు క్షేత్రజ్ఞుడు. ఆ పరమ సత్యాన్ని స్పష్టంగా తెలుసుకున్నవాడు. అదే రెండిటికి వ్యత్యాసం, క్షేత్రం అన్నా క్షేత్రజ్ఞుడు అన్నా అని చెప్పాడు. శ్లోకానికి యథాతథ మీనింగ్ తీసుకుంటే, శ్రీ భగవానువాచ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. శ్రీ భగవంతుడు ఇలా చెప్పాడు, ఓ కౌంతేయ, అర్జున, ఈ శరీరాన్ని క్షేత్రం అని అంటారు. ఈ క్షేత్రం గురించి బాగా తెలిసిన వాడిని క్షేత్రజ్ఞుడు అంటారు. అంటే ఆ తత్వాన్ని తెలుసుకున్నవాడు అని. పైగా ఇవన్నీ ఎవరు చెప్తున్నారు? జ్ఞానులు చెప్తున్నారు. అంటే జ్ఞానం వచ్చినప్పుడు అజ్ఞానం అన్నది లేదు. అందుకునేంటి స్పష్టత వస్తుంది. పరమ సత్యము, ఏ సత్యమైతే అన్నిటికీ కారణము, మూలము, అది నీకు తెలిసిన కారణంగా, అది తెలుసుకున్న కారణంగా. పైగా ఇవన్నీ ఎవరు చెప్తున్నారు? జ్ఞానులు చెప్తున్నారు. అంటే నేను చెప్తున్నాను, ఇది వాస్తవంలో నన్ను అడిగావు కదా, నేను ఏదన్నా నీకు చెప్పచ్చు అన్న భావనలో చెప్పలేదు. అన్నిటికీ మూలమైనప్పటికీ కూడా జ్ఞానికి అజ్ఞానికి తేడా ఏంటంటే, మనకు తెలిసింది కొంచెమే ఉంటుంది. నాకు అన్నీ తెలుసు అన్నప్పుడు బిల్డప్ బాబాయ్ లాగా మాట్లాడుతూ ఉంటాం. ఇక్కడ కావాల్సింది అది కాదు. అందరికీ మూలమైన ఆ పరమాత్మ, ఆ తత్వాన్ని గ్రహించగలిగేలాగా ఆ కోణంలో నా పైన ఉన్నది జరగాలి. ఇప్పుడు అక్షరాలు తెలిసిపోయినంత మాత్రం నాకు మాట్లాడటం వచ్చేసిందని నా ఇష్టం వచ్చినట్టుగా దేని పక్కన ఇంకోటి పెట్టేసుకుని అడ్డదిడ్డంగా మాటలు నేను మాట్లాడేస్తే ఎవరికి అర్థం అవుతుంది? దానికి ఒక అర్థం ఉంటుందా? ఉండదు. పోయి అందరికీ అర్థమైన పదాలు అయినప్పటికీ కూడా నా ఇష్టం వచ్చిన అర్థం నేను తీసేసుకుని దానికి ఈ పదాన్ని వాడేయచ్చని వాడేస్తే కుదురుతుందా? కుదరదా? అలాగే ఇక్కడ ఈ శ్లోకంలో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, అసలు ఏంటి శరీరము అంటే, కనిపించే భౌతికమైన ప్రపంచంలో అన్ని క్షేత్రాలంటే ఇప్పుడు నీ యొక్క శరీరం అని చెప్పట్లా. శరీరాలు దాల్చిన ప్రతిదీ కూడా ఒక క్షేత్రము, కనిపించేది. ఆ కనిపించడానికి కారణం ఇంకొకటి ఉంది కదా. ఈ కనిపించే క్షేత్రానికి అసలైన కారణాన్ని ఏదైతే, పరమ సత్యాన్ని ఎవడైతే తెలుసుకుంటున్నాడో అతడు క్షేత్రజ్ఞుడు. ఇక్కడ సృష్టిలో భాగంగా భూమి, గ్రహాలు, బోల్డ్ ఉన్నాయి నక్షత్రాలు అన్నిటిలో. అలాగే భూమి మీద కూడా చరాచర జీవరాశులు సకాలము ఉన్నాయి. అయితే అన్నీ ఉన్నప్పటికీ కూడా
ఇక్కడ క్షేత్రం అన్నది ముఖ్యంగా దేనికి అంటే శరీరం ధరించినది. శరీరము ఇది నేను అంటే ఇదొక క్షేత్రం. అంటే నేను ఒక్కటే నక్షత్రము లేదే. అలా ధరించిన ప్రతిదీ ఒక క్షేత్రమే. ఇప్పుడు మనకి పుణ్యక్షేత్ర దర్శన చేసుకుంటే అన్ని పాపాలు తొలగిపోతాయి అంట. పుణ్యమైన క్షేత్రం ఏది అంటే కొన్ని ఇప్పుడు తిరుపతి ఉందో, లేకపోతే ఇంకా శ్రీశైలం ఉందో, అరుణాచలం ఉందో, ఇలా కొన్ని పేర్లు చెప్పేస్తాం. ద్రాక్షారామం అని ఇట్లా బోల్డ్ ఉన్నాయి మనకి. అయితే ఆ క్షేత్రం పుణ్యమైందే కాదని కాదు, కానీ దేనైతే అక్కడికి తీసుకెళ్తున్నావో నీ యొక్క క్షేత్రం కూడా అంతే పుణ్యంగా ఉండాలి. అప్పుడు కదా నీకు పుణ్యం వచ్చేది. నేను అడ్డదిడ్డంగా అన్నీ చేసేసి నేను అక్కడికి వెళ్ళిపోతే నాకు పుణ్యం ఎందుకు వస్తుంది, నా పాపం ఎందుకు తొలగిపోతుంది? మళ్ళీ అట్లాంటి ఆలోచన పరంపర నాకు లేకుండా నేను ఉండగలిగితే అప్పుడు నాకు సార్థకతలాగా ఆ పుణ్యం నాకు మళ్ళీ పాపం చెయ్యనివ్వకుండా నివారణగా కవచంగా నన్ను పట్టుకుంటుంది. నేను దాన్ని అంత భక్తి శ్రద్ధతో పట్టుకున్న కారణంగా. అందుకే ఈ క్షేత్రము భావన ఇది శరీరమే కదా అని అడ్డదిడ్డంగా దీంతో వ్యవహరించకు. ఇది పరమక్షేత్రము. దీన్ని తెలుసుకున్నవాడంటే అర్థం ఏంటి అంటే నా ముక్కు మూతి చెవులు ఉన్నాయి, మనుషుల కంటే 2 కాళ్ళు 2 చేతులు ఉన్నాయి, జంతువుల కంటే కొన్ని 4 చేతులు కాళ్ళు ఉన్న జంతువులు ఉన్నాయి, కొన్ని అసలు కాళ్ళే లేని జంతువులు పక్షులు ఉన్నాయి. ఇట్లా కాదు చెప్పింది. అవి కూడా ఎలా అయితే ఆత్మరూపంలో చరాచర జీవరాశులు ప్రతి దానిలో నేనున్నాను అన్నాడు. చెట్లో కూడా జీవం ఉంది, పక్షుల్లో కూడా ఉంది, జంతువుల్లో కూడా ఉంది, మానవుల్లో కూడా ఉంది. అయితే ఈ క్షేత్రం లోపల ఒక్కటి ఉంది కాబట్టి ఈ క్షేత్రం నిలబడింది. అది తెలుసుకున్నవాడు క్షేత్రజ్ఞుడు, జ్ఞాని. ఎందుకు అంటే ఈ క్షేత్రం అన్నది ఎలా ఉంటుంది? మార్పులు చేర్పులు. పుట్టినప్పుడు ఎలా ఉన్నానో చచ్చేటప్పుడు అలానే ఉన్నానా? లేదే. పుట్టినప్పుడు చిన్న పసికందు, మహా అంటే 1 అడుగు ఉంటామేమో. క్రమేణా 5 అడుగులు 6 అడుగులు అవుతున్నాను, పుష్టిగా అవుతున్నాను, అన్నీ అవుతున్నాయి. కానీ ఒక వయసు మళ్ళీ మందగించాక ఒక 50 60 వచ్చాక ఏమైపోతుంది? కృషించిపోతూ ఉంటాం. శారీరకంగా మానసికంగా అన్నీ మనకి ఏవైతే ఇంద్రియాలన్నీ ఉన్నాయో అన్ని పనిచేయటాలు కూడా మెల్లమెల్లగా క్షీణించుకుపోతూ ఉన్నాయి. అంటే ఈ శరీరము ఏదైతే ఈ క్షేత్రం ఉందో అది ఏమవుతుంది? మార్పులకి లోబడుతుంది. మార్పు చెందుతూ క్షీణిస్తూ వస్తూనే ఉంటుంది. పరమాత్మ అంటే ఏంటి? ఎప్పుడూ ఒకేలాగా ఉన్నవాడు, సర్వంతర్యామి, సర్వము వ్యాపించి ఉన్నవాడు, సర్వానికి కారణమైనవాడు, మార్పులు చేర్పులు లేకుండా ఉన్నవాడు. కానీ ఈ క్షేత్రము మార్పులు చెందుతుంది. దీనికి ఏదైతే లోపల ఉన్నాడో ఇది క్షీణించకపోయినా దానికేమవ్వట్లేదు, ఇది కృషించకపోయినా దానికేమవ్వట్లేదు, ఇది వృద్ధి చెందినా అది మారట్లేదు. ఆ పరమ సత్యాన్ని ఎవరైతే గ్రహించారో, అందుకే ఈ శరీరము పంచభూతాలతో కూడుకుంది అంట. అందుకే మనం భూమిలో పెట్టేస్తాం. దీనికి గాలి, నీరు, అగ్ని, ఆకాశం అన్ని పదార్థాలతో కలిసి ఈ శరీరం రూపుదిద్దుకుంది. మరణించిన తర్వాత మళ్ళీ దేని గాలిలో కలిసిపోతుంది, శరీరం భూమిలో కలిసిపోతుంది, మళ్ళీ అన్నీ అలా అన్నీ కలిసిపోతూ విడివిడిగా అయిపోతూనే ఉన్నాయి, విడిపడిపోతుంది. అయితే దాని పూర్వస్థితికి మళ్ళీ చేరుకుంటుంది. ఈ శరీరం పంచభూతాలతో కలిసిపోయింది, అయిపోయింది. అయితే ఈ శరీరం వచ్చినప్పటి నుంచి ఈ శరీరం వెళ్ళిపోయే మధ్యలో ఏదైతే జీవితం ఉన్నదో ఈ దేహదారిగా ఉన్న ఈ శరీరమైన ఈ క్షేత్రము మానసికంగా నిరంతరము దహింపబడుతూనే ఉంటుంది. అందుకే దీన్ని దేహము అంట. రోగ వ్యాధి అన్ని రకాలుగా దీనికి వస్తూనే ఉంటాయి. సుఖము దుఃఖము నేను అనుభవిస్తున్నాను, లేకపోతే నాకేదో అయిపోతుంది, నాకు అది కావాలి, నాకు ఇది అక్కర్లేదు, ఇది రాగాలతో కూడుకుని ఉన్నది. అయితే దీన్ని ఇప్పుడు భూమితో పోల్చామంటే ఎలా అయితే పొలం ఉంది, ఆ భూమి ఉంది, దాన్ని దున్నుతాం, దున్ని విత్తనాలు వేస్తాం. విత్తనాలు వేసిన తర్వాత దాన్ని చక్కగా నీరు అన్నీ ఇచ్చి గాలి సూర్యుడి కిరణాలు అన్నీ పడిన తర్వాత మొక్కలు వస్తాయి. అది మళ్ళీ మహావృక్షాలు విత్తనాలు, లేకపోతే పళ్ళు ఇచ్చే చెట్టు పళ్ళు, పూలు ఇచ్చే చెట్టు పువ్వులు ఏదైతే అవుతూనే ఉంటుంది. అలాగే ఈ శరీరం నుంచి మళ్ళీ ఇంకొక జీవి ఉద్భవానికి కారణమవుతుంది, మళ్ళీ అది వృద్ధి చెందుతూనే ఉంటుంది. అయితే ఈ శరీరం నుంచి ఇంకో శరీరం వస్తుంది కాబట్టి అది నేనే చేశాను అనుకోవటం అజ్ఞానము. అయితే నేను క్షీణించుకుపోతాను, నా నుంచి పుట్టిన సంతతి కూడా అది కూడా క్షీణించుకుపోతూనే ఉంటుంది. మార్పులు గుణాలు అన్నీ ఆ గుణ ప్రభావాలు ఇవన్నీ క్షీణించుకుని పోతూనే ఉంటాయి. అయితే చూడబడే ఈ క్షేత్రం ఏదైతే ఉన్నదో దీనిలో మార్పులు వస్తున్నాయి.
ఆ మార్పులు వచ్చిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది, ఆ మార్పుల కారణంగా అది మళ్ళీ వచ్చింది వెళ్ళిపోతూనే ఉంది. కాకపోతే ఈ శరీరం ఎలా అయితే ఉన్నదో దానికి లోపల ఏదైతే ఉన్నదో అది ఎలాంటిది అన్న పరమసత్యం తెలుసుకున్నవాడే క్షేత్రజ్ఞుడు. ఏంటా పరమసత్యం, ఏం చేస్తుంది ఆ లోపల ఉన్న క్షేత్రజ్ఞుడు అంటే ఒక శక్తి అన్న సముదాయం నీలో ఉంది. కళ్ళు చూడటానికి ఒక శక్తి కావాలి, చెవులు వినపడటానికి ఒక శక్తి కావాలి, నోరు మాట్లాడటానికి ఒక శక్తి కావాలి, అలాగే వాసన అంటే ముక్కు శ్వాస తీసుకుంటున్నాను వదులుతున్నాను, ఒక శక్తి ఉంటేనే కదా అది మళ్ళీ పీల్చగలుగుతున్నాను, మళ్ళీ పీల్చింది వదలగలుగుతున్నాను. అలాగే ఆహారం తినగలుగుతున్నాను, తిన్నది మళ్ళీ అరిగించుకోగలుగుతున్నాను, అరిగింది మళ్ళీ నా శరీరం మొత్తానికి కూడా ఇస్తుంది. అలాగే స్పర్శ, ఇవన్నీ నాకు ఈ శరీరం ఉంది నాకు తెలుస్తున్నాయి అని నేను అనుకుంటున్నాను, తెలుస్తున్నాయి. అయితే ఏదైతే ఈ శరీరానికి మూలమైన లోపల ఆత్మ రూపంలో ఒకటి ఉన్నదో చైతన్యము, అది ఏం చేస్తుంది, ప్రత్యక్షంగా దీన్ని చూడట్లేదు, ప్రత్యక్షంగా దాన్ని తాకట్లేదు, ప్రత్యక్షంగా ఇది భుజించట్లేదు. కాకపోతే మూలంగా ఇక్కడ స్థూల శరీరం ఇది ఫిజికల్ బాడీ మనకు కనిపిస్తుంది, లోపల సూక్ష్మంగా ఒకటి ఉన్నది పరోక్షంగా, దీన్ని పరిపాలిస్తున్నవాడు. కాకపోతే నేను ఈ శరీరంతో మనస్సు బుద్ధి అమరికలతో జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలతో నేనేవైతే పనులు చేస్తున్నానో దాన్ని సాక్షిభూతంగా చూస్తున్నాడు. నా కదలికలు కానీ నాలో కలిగే భావనల యొక్క పరంపరను కానీ ఈ శరీర మనోబుద్ధుల కంటే అది వేరుగా ఒకటి ఉన్నది, దానికి ఉన్న స్వభావం చాలా దివ్యమైనది. కానీ ఈ శరీరం మీద మమకారం కొద్దీ నాలో వికారాల కొద్దీ నేనేం చేస్తున్నాను, దాన్ని నేను విస్మరిస్తున్నాను. క్షేత్రం దాల్చిన ప్రతి ఒక్కడూ కూడా ఆ విస్మరణలోనే ఉంటున్నాం, అలాగే వెళ్ళిపోతున్నాము. దాన్ని అనుసంధానం చేసి అంతర్ముఖ ప్రయాణం అన్నది మనము కొనసాగించట్లేదు. అందుకే దేహం యొక్క ధ్యేయం ఏంటి, ఆ లోపలున్న ఆత్మస్వరూపంలో ఉన్న పరమాత్మ యొక్క అనుభవం తెచ్చుకోవటం. అది తెలిసిన వాడు క్షేత్రజ్ఞుడు. ఇంద్రియాలకి అతీతంగా ఆత్మతత్వమందు స్థితిమై ఉన్న పరమాత్మ ఈ దేహానికి వేరుగా ఒకడు ఉన్నాడు అని గుర్తించగలిగిన వాడు ఆత్మజ్ఞాని. అందుకేది ఋషులొక్క పరిభాష అంటారు. ఆ జ్ఞానులకే అది అర్థమవుతుంది. అజ్ఞానికి ఈ జన్మ కాదు, ఏ జన్మ ఎత్తినా సరే ఇది నేనే, ఇది నాకే అన్న అజ్ఞానంలోనే ఉంటాడు. నేను అది ఒక్కటే అనుకుని ఈ శరీరానికి ప్రాధాన్యత ఇస్తూ దీనికి ఆకలేస్తుంది, దీనికి నిద్ర కావాలి, దీనికి సుఖం కావాలి, దీనికి భోగం కావాలి అనుకుంటూ ఇటువంటి వాటిలతోనే ఈ జీవితాన్ని చాలిచ్చేస్తూ ఉన్నాము. ఇది క్షేత్రానికి క్షేత్రజ్ఞుడికి ఉన్న తేడా. రెండు యథార్థ రూపాన్ని సంపూర్ణంగా తెలుసుకున్నవాడే తత్వవేత్తల్లో మహాత్ములు అవుతారు, వాళ్ళే జ్ఞానులు, అందులో సందేహం లేదు. ఈ విధంగా ఆ రెండిటికి ఒక వ్యత్యాసం ఈ శ్లోకాలు చెప్పి దీని తర్వాత అంతా కూడా మళ్ళీ క్షేత్రజ్ఞ అలాగే ఆ తత్వాన్ని తెలుసుకున్న క్షేత్రం ఉన్న ప్రతివాడు క్షేత్రజ్ఞుడు అవుతాడా అంటే అయ్యే అవకాశం ఉంది. కళ్ళున్న ప్రతివాడికి అన్నీ తెలుస్తూనే ఉంటాయి, కనపడుతూనే ఉంటాయి. కానీ నీకు మళ్ళీ నీకున్న బుద్ధి బట్టి, నీకున్న వాసనలు బట్టి నువ్వు ఎలా చూస్తున్నావు, ఎలా గ్రహిస్తున్నావు, ఏ భావనతో చూస్తున్నావు అన్నది ఎలా అయితే వ్యత్యాసం ఉంటుందో, అందుకే కొన్ని కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలన్నీ దాని తర్వాత వచ్చే శ్లోకాల్లో చెప్తాడు. దీంతో భగవద్గీత 13th చాప్టర్ క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగంలో సెకండ్ శ్లోక సంపూర్ణం.